తెలుగు వారందరికీ మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. తాతలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు, మేనమామలు, మేనత్తలు, పిన్నులు, బాబాయిలు, పిండి వంటలు, కొత్త బట్టలు, అలానే గాలిపటాలు, ఇలా చాలా గొప్పగా చేసుకుంటాం మన ఈ పండగ. ఎందుకంటే ఇది తెలుగువారందరికీ చాలా గొప్ప పండగ, పెద్ద పండగ. ఎందుకంటే మనకి త్రూ అవుట్ ద ఇయర్ అగ్రికల్చర్ బాగా అవ్వాలి, బాగా పండాలి పంటలంటే ప్రతి ఒక్కరి హెల్ప్, పక్షుల హెల్ప్ కావాలి, పాలినేషన్కి ఆవులు, ఎద్దులు హెల్ప్ కావాలి, అన్ని వర్గాల ప్రజల హెల్ప్ కావాలి. వీళ్ళందరినీ ఈరోజు మనము 108 మంత్రాలతో పూజిస్తాం. అందరూ బాగుండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, అప్పుడే నా ప్లేట్లోకి ఈరోజు నా భోజనం వస్తుంది అనే ఉద్దేశంతో మనం వీళ్ళందరికీ 108 మంత్రాలతో పూజించి వాళ్ళందరికీ మనం ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. సో ఇది నాకు తెలిసిన విశిష్టత. మీరంతా మీ ఊర్లో మీ పండగ విశిష్టతని మీ పిల్లలకి తెలియజేస్తారని, అలానే ఇది ఒక జస్ట్ బ్రేక్గా కాకుండా తాతమ్మలు, నానమ్మలు వీళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు ఎంతో మంచి కథలు చెప్పాలనుకుంటారు, పిల్లలకి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయాలనుకుంటారు, అవన్నీ వాళ్ళకి తెలియజేస్తారని, వాళ్ళ గ్రామం యొక్క విశిష్ట తెలియజెప్తారని ఆశిస్తున్నాను. అందరూ అనుకోవచ్చు మనం ఇంత గ్లోబల్గా థింక్ చేసేటప్పుడు మనకి ఎందుకు నేటివ్నెస్ గురించి లేకపోతే మన కల్చర్ గురించి అని. కానీ మన కల్చర్ మనం ఎప్పుడైతే అప్రిషియేట్ చేయగలుగుతామో అప్పుడే మనము వేరే ఫారిన్ కల్చర్ని అయినా అప్రిషియేట్ చేయగలుగుతాము. మన కమ్యూనిటీతో, మన పీపుల్తో మనం ఎప్పుడైతే క్లోజ్గా ఉండగలుగుతామో, వాళ్ళ ఇబ్బందులు మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో అప్పుడే వీ కెన్ రీచ్ అవుట్ టు ద ఫాదర్ గ్రూప్, ఫాదర్ communities also. That's why I firmly request all of you to please take this time, spend time with your children, take them to your native villages and teach them all these important values. Thank you all. I wish you all a very happy Sankranti and a very happy New Year. Thank you.